హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. మన ముందు అయితే దొండ తోట ఉంది. వర్షాల వల్ల నష్టపోయిన దొండ తోట. సో ఒక విధంగా చూడాలంటే రైతు కంప్లీట్ గా నష్టపోయారు ఈ వర్షాల వల్ల, గాలి వల్ల, ఈ వర్షం వల్ల. సో దొండ తోట అంతా చూడండి పడిపోయి వీళ్ళకి ఎంత లాస్ వచ్చిందంటే, సో రైతు మాట్లాడి తెలుసుకుందాం రండి ఒకసారి. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరేంటి? బ్రహ్మనాయుడు. సార్ అసలు ఈ వర్షాల వల్ల ఇది పడిపోయింది కదా సార్, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి నాటుంటారు సార్? ఇది కనీసం ఒక 5 సంవత్సరాల నుంచి పందిరేసింది. ప్రస్తుతం ఇది దొండపాది వేసి 1.5 సంవత్సరం అయింది. పాదిలో గడ్డ వేసి ఇంకెన్ని సంవత్సరాలు రావచ్చు సార్? ఇంకొక 1.5 సంవత్సరం ఉండొచ్చు. కాకపోతే ఈ వర్షం పడి ఆ పాదుల్లో అవి కోసాలు ఉంటాయి కదా, ఆ మొదట్లో నాటడం వల్ల, గాలి తోలటం వల్ల పడిపోయింది మొత్తం. సో దీని వల్ల మీరు ఎంత నష్టపోయి ఉంటారు సార్? యాక్చువల్గా అంటే మనకి 53,000 కౌలు కట్టాలి వాళ్ళకి సంవత్సరానికి. మనకి ఏంటంటే ఇప్పుడు 1.5 సంవత్సరం అయిపోయింది. మళ్ళీ రేపు వినాయక చవితికి నాకు సంవత్సరం అవ్వాలి లెక్క. దానికి మళ్ళీ కౌలు కట్టాలి. కట్టబోయే మధ్యలోనే ఇది పడిపోయింది. ఇంకా మళ్ళీ కట్టడం అనేది నాకు కట్టాలన్నా వద్దా, ఇది లావదీయాలంటే కనీసం ₹1,00,000 ఖర్చు అవుద్ది. మళ్ళీ కోసాలు కొని మళ్ళీ మనుషులు పెట్టి లావదీసి పెట్టాలంటే ఇంకుండేది ఇది 1 సంవత్సరం ఉంటుందేమో. దానికి మళ్ళీ 50,000 ఖర్చు పెడితే ఆమెకి 50, వాళ్ళకి చేనుగల్ల వాళ్ళకి 50,000 కట్టాలి. పోతే ఇది లావదీసినందుకు 50,000 కట్టాలి. ₹1,00,000 పెడితే దీంట్లో వచ్చే ఆదాయం రేట్లు ఉంటేమో కాయ ఉండదు, కాయ ఉంటేమో రేట్లు ఉండవు. సార్ కేజీ ఎంత పలుకుతుంది మార్కెట్ లో? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ₹15, ₹20 ఉంది. కాయ తక్కువగా ఉంది. అదే ₹30, ₹40 పోయేటప్పుడు మనకి కాయ ఉండదు. ఇంకా కాయ పుల్లుగా వచ్చిందంటే ₹6, ₹7, ₹5. అప్పుడు కూలోళ్ళకే సరిపోతాయి. కాయ ఎక్కువ మనకు వచ్చింది కాబట్టి, తక్కువ వచ్చింది కాబట్టి ఆ రోజు కాయ ఉండదు, రేట్ ఎక్కువ ఉంటుంది. ఈ రోజు యాక్చువల్గా ఎంత ఉంది, ₹18 ఉంది. నా కాడ కాయ ఒక బస్తా అయింది ఏరుకుంటే. ఇంకా బాగా కాసిందంటే తోట మనకి ₹5, ₹6 పడుతుంది. ఇలా చూస్తుంటేనే అసలు మనసు ఒప్పుకోవడం లేదు. ఎంత లాస్ వచ్చిందంటే చిన్న చిన్న పిందెలు ఎన్ని ఉన్నాయో, అసలు చాలా లాస్ వచ్చింది. మనమే ఇంత బాధపడుతున్నామంటే ఇంకా రైతు ఎంత బాధపడి ఉంటారండి. అది తోట పందిరి మీద గాని ఉంటే ఇదే పిందె ఇదే కాయ కిందకు వస్తుంది, లాస్ అనేది జరగదు. ఈ తీగ గాని పూత గాని తొక్కటం ఉండదు. ఇప్పుడు మనకి కింద పడిపోవటం వల్ల ఇలా తొక్కుతున్నాం కదా కింద, అలా మొత్తం పూత అంతా బొద్ది, పిండి బొద్ది, కొంత కాయ లోపల నుంచి మనం బయటికి తీయలేక పండిపోవటం అలా జరుగుద్ది. ఇంకోటి ఏదైనా పాములు చేరతాయేమోనని ఇంకా మనం కాబట్టి ఒక 10 రోజులు 20 రోజులు పైన కోసుకోవటం, వదిలేయటమే. ఏదైనా కొంచెం ఇంకా ఆకు బలిచింది అనుకో, అప్పుడు కింద పాములు రావటం, తేళ్లు కూడా ఎక్కువ శాతం దీంట్లో ఉండేది. ఎక్కువ శాతం తేళ్లే ఉంటాయి. ఎవరైనా కోయడానికే రారు. ఇప్పుడు మనం ఎవరినైనా పిలిస్తే మటుకు వంగి వంగి కొయ్యాలంటే నడువుంది, వాళ్ళు ఎవరు రారు. ఇంకా మనమే కోసుకోవటం, పండిపోతుంటే కోసుకోవటం మన టైం అయిపోయేదా కోసుకోవటం, తర్వాత వదిలేయటం. చూసారండి ఎంత నష్టమో. ఇంకా కొయ్యలేక వదిలేయడమే వీటిని, ఎందుకంటే మరీ దారుణంగా పడిపోయాయి కింద. సార్ ఒకవేళ వీటిని పందిర్లు లేపొచ్చు? లేపితే ఖర్చు ఎక్కువ అవుద్ది. ఇప్పుడు కనీసం లోపల ఉన్న కోసం చాలా బరువు ఉంటది. ఈ పందిరి తీగంతా లేపాలంటే ఈ తండు మీద లేదు. అసలు ఆకు లేనప్పుడైతే ఏదైనా ట్రై చేయొచ్చు, కానీ ఈ ఆకు మీద, ఈ బలం మీద మనం ఏం చేయలేం. ఇంక దీన్ని గడ్డి మందు కొట్టేసి 24 గంటల ముందు మొత్తం ఎండిపోయిన తర్వాత ఆ పాదులు మొత్తం కోసేసి తీగను గుంజలు సపరేట్ చేసేయాలి. చేసి మళ్ళీ లేయాలంటే కనీసం ₹1,00,000 ఖర్చు అవుతుంది ఈ పందిరిని. ఈ పందిరి జోలికి మనం ఇప్పుడు ₹1,00,000 పెట్టి మళ్ళీ వాళ్ళ కౌలు కట్టి మనం చేయలేం, కౌలు ధరలం కాబట్టి. మన సొంత పొలం అయితే ఏదైనా ట్రై చేయొచ్చు, కానీ మనం కౌలుకి తీసుకొని మనం చేయాలంటే చిన్న పని కాదు. ఎన్ని ఎకరాలు సార్ ఇవి? ఒక ఎకరా. అసలు ఎంత దారుణం అంటే ఒకసారి మీద చూడండి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. అసలు దారుణం, చూస్తుంటేనే చాలా బాధగా ఉంది. అసలు చూడండి, అసలు రైతు ఎంత నష్టపోయి ఉంటారు. ఇప్పుడు ఇదంతా వేస్ట్. ఎన్ని పిందెలు ఉన్నాయో ఈ ఫ్లవర్స్ కానీ. మేడం ఇంకా తొక్కడం వల్ల ఇంకా లాస్ అవుతుంది. అసలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కాయలు. మేము డైలీ ఇటు సైడ్ వెళ్తూ ఉంటే ఈ తోటని చూసి మురిసిపోతాం. ఏముంది చూడు ఈ తోట, ఇప్పుడిప్పుడే వచ్చిన. అసలు వాటిని చూస్తుంటే ఏడుపు వస్తుంది మనకే.
మనలా నార్మల్ గా మనకే ఏడుపు వస్తుంది అంటే వాళ్ళకి ఇంకా ఎంత బాధేస్తుందండి. అసలు చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. ఇలాంటి వాళ్ళకి కొంచెం న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. సో ఇలాంటి రైతులకి కొంచెం న్యాయం గాని జరిగిందంటే వాళ్ళకి కొంచెం సో మాకు హెల్ప్ చేశారు ప్రభుత్వం అని చెప్పేసి రేపటి రోజు ఒక భరోసా అయితే ఉంటది. అలా చేయకుండా ఉంటే వాళ్ళు లాస్ అయిపోయి చాలా మంది చూస్తున్నాం కదండి, ఇప్పుడు రైతులు నష్టపోవడం వల్ల ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ వల్లేనండి ఇప్పుడు వర్షాలు పడడం వల్ల కొంతమందికి అయితే పంటలు బాగా పండుతున్నాయి, కొంతమంది రైతులు చూసినట్లయితే నష్టపోతున్నారు. చూసారు కదండి ఈ దొండ తోట నష్టపోవడం వల్ల రైతు ఎంత ఆందోళన పడుతున్నారో తన మాటలో మనం చూసాము. సో ఇలాంటివి ఇంకెవరికి రాకూడదని మేము కోరుకున్నాం. ప్రభుత్వం వీళ్ళని స్పందించి కొంచెం రైతులకి సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామ్యాన్ రాజాతో నేను మీ శివకుమారి.